బీసీలకు చట్టపరంగా రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు పెట్టాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. స్థానికల్లో ఎన్నికల్లో పార్టీల పరంగా రిజర్వేషన్లు అంగీకరించడం అని అన్నారు. 42% రిజర్వేషన్లు ఇవ్వకుంటే నామినేషన్లు చేయవద్దన్నారు. రిజర్వేషన్లపై మోసగించాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎల్లుండి నిర్వహించే బంద్కు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించిందని, బంద్కు ఆర్టీసీ, మెట్రో, దుకాణాలు, విద్యాసంస్థలు సహకరించాలని కోరారు. ఆర్టీసీ యాజమాన్యానికి మరి అదేవిధంగా ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి షాప్ ఎస్టాబ్లిష్మెంట్ దుకాణదారులకు అదేవిధంగా మెట్రో అందరూ కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంది. స్కూళ్ళు, కాలేజీలు, విద్యా సంస్థలు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్కు మీరు సహకరించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండోది, మండలాలలో కానీ గ్రామాలలో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ బంధు సంపూర్ణంగా రాజకీయాలకు అతీతంగా బీసీ అనుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ చరిత్రనే 130 సంవత్సరాల నుంచి మోసపూరితమైనటువంటి వాళ్ళు చేసేటివన్నీ మోసాలు. వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్, పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి సిద్ధిరామయ్య గారి సమక్షంలో కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషనే కాదు, 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పారు. ప్రతి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామన్నారు. ఎక్కడ పోయినాయి? కులవృత్తులను ఆదుకుంటామని చెప్పారు. ఎక్కడ పోయినాయి? మా పిల్లలకు మా పిల్లలకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడికి పోయినాయి? కాబట్టి మేము భవిష్యత్తులో మీ కామారెడ్డి డిక్లరేషన్ మీద కూడా వదిలిపెట్టే సమస్య ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు సంపూర్ణంగా బీసీ బిడ్డలని కడుపున పెట్టుకున్నటువంటి పార్టీ. 10 రాజ్యసభ వస్తే 5 రాజ్యసభ బీసీలకు ఇచ్చినాం. దాంతోపాటు ఎమ్మెల్సీలు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, ఈరోజు రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి హైదరాబాద్కు 2 సార్లు మేయర్ చేసినాం బీసీలను. మరి ఇవే కాకుండా మార్కెటింగ్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పార్టీ. మరి స్పీకర్ కానివ్వండి, అదేవిధంగా కౌన్సిల్ చైర్మన్ కూడా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో వాళ్ళిద్దరిని మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టేది కూడా బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, దీంట్లో కూడా మేజర్ పాత్ర బీసీలదే ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్ కావచ్చు, అన్ని రంగాలలో కూడా బీసీలను పైకి తేవాలనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. మనం అందరం చూసినాం. వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్లు ఉన్నటువంటి ఆ మంత్రుల ఇంటికి పోలీసు వాళ్ళు పోతుండేనా? ఇప్పుడు దాని డెప్త్కు నేను బేవును కేసు వివరాలు అవన్నీ చూసాం. కానీ ఒక బీసీ బిడ్డే కాబట్టి పోలీసు వాళ్ళు ఒక మంత్రి ఇంటికి పోగలిగినారు. అదే మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళలో పోగలుగుతారా? ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి.